హలో మో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఒరే కిక్కు. ఒరే నువ్వా ఇలా వచ్చాంట్రా? ఆ పనే లేదు, ఊరికినే నిన్ను చూద్దామని వచ్చి. సో ఈ రోజు అయితే మనం ఈ ఇన్స్టామౌంట్ బండికి అయితే ఫిక్స్ చేసి అది ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి మో. ఇన్ కేస్ అది లూజ్ అయి కింద పడిందో మనం 30,000 కెమెరా మొడ్డ గుడిచిపోతుంది మో. ఏమిట్రా మాటలు వెదవా? సో ఇక లేట్ చేయకుండా ఈ మౌంట్ అయితే బండికి ఫిక్స్ చేసి పడదేందాం. కింద మీద పడే ఆ ఇన్స్టా 360 మౌంట్ అయితే బండికి అయితే ఫిక్స్ చేసి పడదేంగినాము. సో ఇప్పుడైతే మనం దాని స్టెబిలిటీ చెక్ చేసుకుని బండి అట్లా తీసి చిన్నగా ఆఫ్ రోడ్ చేద్దాం. నార్మల్ రోడ్ లో పోతే గతుకులు ఉండవు కాబట్టి మనకు దాని స్టికింగ్ పవర్ అయితే తెలియదు. సో బండి పట్టుకొని చిన్న చిన్న గుంతలకైతే తీసుకొని పోదాం. ఐ మీన్ R15 అయితే పట్టుకొని ఆఫ్ రోడింగ్ అయితే చేద్దాం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ధైర్యం చేసే కెమెరా బాగానే ఫిక్స్ చేసినా కానీ అది ఎక్కడ జారి కింద పడుతుందో అని ఒట్టలు షేక్ అయిపోతున్నాయేమో. రిస్క్ చేయకపోతే మనకు మిగిలేదు రస్క్ మాత్రమే. సో ఎట్లా అట్లా దానికి ఫిక్స్ చేసి బండిని అయితే 100లో కొట్టి పడదేంగి. కెమెరా అయితే లైట్ గా షేక్ అవుతుంది కానీ స్టెబిలిటీ అయితే గట్టినే ఉంది. లేకపోతే ఇంత గతుకు రోడ్లో పిచ్చుకోకని దిగినా అది అట్లనే స్టేబుల్ గా ఉందంటే పర్లేదు, మౌంట్ కి 10/10 రేటింగ్ ఇచ్చేయచ్చు. సో ఇంకొంచెం దూరం పోయి దీని స్టెబిలిటీ అయితే చెక్ చేద్దాం. ఇంకా దీని స్టెబిలిటీ డీప్ గా చెక్ చేయాలంటే ఈ రోడ్ సరిపోదు, ఇంకొంచెం డెప్త్ రోడ్కి ఇంకా మనం గలీజ్ రోడ్లకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఆపుకొని దీన్ని అయితే గట్టిగా ఫిక్స్ చేసుకుందాం. 1-2 సార్లు చెక్ చేసుకోవడంలో తప్పే. తొందరపడి కొట్టుకుంటూ పోతే కెమెరా మొడ్డ గుడిచిపోతుంది. సో ఇంకొంచెం అయితే నట్టు స్లిప్ అయితే అనే రేంజ్ దాకా దీన్ని గట్టిగా ఫిట్ చేసి పడేది. సో ఇప్పుడైతే మనం బండి RPM లేపి ఇచ్చి పడేది. ఇలాంటి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలమో. ఇన్ కేసు ముల్లో గిల్లో వచ్చిందో టైర్ కి బొక్కడిపోతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం గతుకులున్న రోడ్లకు వచ్చేసినాము అమ్మ. రోడ్ అయితే చాలా చెండాలంగా ఉంది. ఇంత చెండాలమైన రోడ్లో కూడా మౌంట్ అయితే గట్టిగా హోల్డ్ చేసుకొని ఉంది. సో పర్లేదు మా, దీనికైతే వర్త్ అని చెప్పొచ్చు. మనీ దీనమ్మ ఈడోడు ప్రశాంతంగా పొలాల మధ్యలో ఇల్లు కట్టేసుకున్నాడు మో. పొద్దున్నే వెళ్ళగానే మంచి వెదర్ తోటి పీస్ఫుల్ గా ఉంటది మో. ఇలాగైతే ఆఫ్ కోర్స్ ఇలాంటి ప్లేసులలో డాబా పైన సిట్టింగ్ వేస్తే ఆ వైబ్సే వేరు ఉంటాయేమో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇది ఇంకెంత దూరం ఉందిరా బాబు, పోయిన కొద్ది రూట్ వస్తూనే ఉంది. ఇప్పుడు కానీ ఏదైనా ఊరకు వెనక పడ్డదనుకో, గుద్ద చింపేస్తుంది అనుకో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇన్ కేస్ ఏమన్నా అయితే కాపానికి సరౌండింగ్స్ లో ఒక్కడు కూడా లేడు. నాకెందుకో ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్లాలంటే పిచ్చలు డప్పులు కొడుతున్నాయి. అసలే మనం సైకో సినిమాలు ఎక్కువ చూస్తాం. ఈ ఫిలిం బై అరవింద్ మూవీలో ఇలాంటి ప్లేస్లోనే సైకో కూడా అందరినీ సావదెంగుతాడమో. సో మనకి ఎందుకు వచ్చిన రిస్క్? బండిని వెనకకి దింపేసుకొని ఇంటికి దెంగేద్దాం గమ్మున. ఈ ప్లేస్ నుంచి అర్జెంట్ గా 100లో దెంగేయడం బెటర్. అసలే కూడా వచ్చి అటాక్ చేస్తే కాపాడడానికి ఒక్క ఉల్లిగాడు కూడా దరిదాపుల్లో లేడు. సో అర్జెంట్ గా ఈ ప్లేస్ నుంచి ఉసుకో. అమ్మా కాలనీ దగ్గర దాకా అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు ఈ రోడ్ లో కూడా మనం మౌంట్ స్టెబిలిటీ చెక్ చేద్దాం. పర్లేదు మో, ఇందాక అంత చెత్త రోడ్ లో కూడా 100లో కొట్టుకొచ్చిన మౌంట్ అట్లనే గట్టిగా ఉందంటే పర్లేదు. గోడకి బల్లోలే మౌంట్ అయితే బండికి గట్టిగానే అతుక్కుంది. అంతకంటే ఇంకేం కావాలి సార్? సో ఫైనలీ ఇంకో చిన్న గడ్డ అయితే ఎక్కించి ఈ మౌంట్ స్టెబిలిటీ అయితే చెక్ చేద్దాం. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చ. చిన్న గడ్డ పైకి ఎక్కిద్దాం. ఎక్కింది అమ్మయ్యా, మౌంట్ అయితే గట్టిగానే ఉంది అంత గడ్డ ఎక్కినా కూడా. సో ఫైనలీ మౌంట్ అయితే పర్లేదు మౌ. ఇదైతే బండికి గట్టిగానే ఫిక్స్ అయింది. దీనికి మనం GoPro ఆర్ Insta 360 పెట్టుకొని సిటీ మొత్తం ఈజీగా విచ్చలవిడిగా తిరగొచ్చు. చలో సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.